బాగా బర్నింగ్ టాపిక్ ఏంటంటే తిరుమల లడ్డు వ్యవహారం. దాని మీద ఏమన్నా మీకు కొంచెం ఏమన్నా సర్వే అయితే చేయలేదు. అబ్జర్వేషన్ చెప్తాను. అబ్జర్వేషన్ చెప్పండి. సర్వే యాజ్ ఎ సెఫాలజిస్ట్ గా మీ అబ్జర్వేషన్ ఏంటంటే సార్, మీకు ఎనీ ఇష్యూ టెక్నికల్ ఒకసారి ఆయన ఓడిపోయారు, వైఎస్ఆర్సీపీ ఓడిపోయింది, దాంట్లో క్లియర్ కట్ కదా. మీరు టూ మచ్ కాన్సన్ట్రేషన్ వైఎస్ఆర్సీపీ చేసి మాకు ఆల్టర్నేటివ్ తనే అని ఇండైరెక్ట్గా చెప్తున్నారు. వ్యాలిడ్ పాయింట్ ఇది. మీరు మీ పని చేసుకుంటా పోరండి. ఇప్పుడు మీకు మీ ఛానల్ ఉంది, ప్రతిసారి మీ ఛానల్ ఇంకో ఛానల్ తిడుతున్నారంటే యు ఆర్ ఎలివేటింగ్ దట్ ఛానల్ కదా. అంతే కదా, తెలియకుండా మీరు ఎలివేట్ చేస్తున్నారు. మీ పని ఏంటంటే టెక్నికల్గా ఒక ఇష్యూ జరిగింది, అది లడ్డు ఇష్యూ కావచ్చు, ఇంకో ఇష్యూ కావచ్చు. దీనికి కోర్ సోర్స్ ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది, ఆ లారీయో ట్రాక్టరో లేకపోతే బండి వెళ్ళింది, ఎవరు సోర్సు, ఆ నలుగురు పట్టుకోండి, ఆ నలుగురిని అరెస్ట్ చేయండి. ఎక్కడి నుంచి వచ్చింది, ఈ గవర్నమెంట్లో వచ్చిన, ఈ గవర్నమెంట్ ఒప్పుకోండి. మేము వచ్చినా కనిపెట్టలేకపోయాం, లేకపోతే వచ్చిన 2 months కూడా జరిగింది అంటే ఆ కోర్ ఇష్యూ బేస్డ్ మాట్లాడకుండా ఎప్పుడైతే పొలిటికల్ అలిగేషన్సే చేస్తున్నారో ఇష్యూ డైవర్ట్ అయిపోతుంది. ఓకే, మతం బేస్డ్ సనాతన ధర్మం మీద ఎవరన్నా అన్న పాయింట్కి వెళ్తే ఆ ధర్మం, ఆ కోర్ ఇష్యూ ఏంటి, ఎవరు చేశారు, లార్జర్ పిక్చర్కి వెళ్ళి లడ్డు చిన్నదైపోతుంది. అంతే కదా మరి. అసలు లడ్డూలో నెయ్యి కలిపారా లేదా అన్న విషయం కూడా ఇప్పుడు అది చెప్పండి, అది కూడా చెప్పాలి కదా. అది ఎవరు, అది ఇన్వెస్టిగేషన్ చాలా సీరియస్గా జరిగింది. వితిన్ 1 weekలో బయట పెట్టారు, పలానా వ్యక్తులు జరిగారు, పలానా జరగలేదని, జరగలేదని. మీరు ఎప్పుడైతే పొలిటికల్ దానికి వెళ్ళిపోయారో అసలు కోర్ ఇష్యూ డైవర్ట్ అవుతుంది. ఇలాంటి 10 issues జరిగాయి అనుకోండి, 10వ ఇష్యూకి నమ్మడం మర్చిపోతారు జనాలు. మీకు పులి ఇది కూడా ఒకటి అనుకుంటారు. కానీ అసలు కోరు అంటే ఈ 9 issues ఏం బయటపడింది, 9వ ఇష్యూ జరిగితే 9 మందిని అరెస్ట్ చేశారా, అప్పుడు 10వ ఇష్యూ డైల్యూట్ అయిపోద్ది, ఇంకా తర్వాత వర్కౌట్ అవ్వదు ఇట్లాంటి. ఇది నిజమైనప్పటికీ కూడా. సో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఉప ముఖ్యమంత్రి ఆయన పవన్ కళ్యాణ్ గారు, కరెక్ట్. సో మీరు అన్నట్టుగా సనాతన ధర్మం గురించి ఆయన ముందుకు వస్తున్నారు ఈ రోజున. కరెక్ట్, ధర్మం రావడం తప్పలేదు. మరి మీరు సనాతన ధర్మం నేను కాపాడుకుంటాను, దానికి కొంచెం పోరాడటం తప్పలేదు. బట్ ఈ కోర్ ఇష్యూని డైవర్ట్ చేయకూడదు. ఎవరు చేశారు, దీస్ ఆర్ ద 4 members, ఈ కంపెనీకి ఇచ్చారు, ఈ కంపెనీ ఇక్కడి నుంచి వచ్చారు. ఇన్వెస్టిగేషన్ కంటే మొత్తం స్టేట్ అంతా ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, మోస్ట్ ఆఫ్ ది ఎమ్మెల్యేస్ కానీ, డిపార్ట్మెంట్ కానీ అంతా మీ చేతిలో ఉంది కదా. ఇప్పుడు ఒక దగ్గర రేప్ జరిగితే మనం దాన్ని త్వరితగతిన ఇమ్మీడియట్గా మొత్తం అలర్ట్ చేస్తాం కదా. సో ఇంత భావజాలం, ఇంత భావాలు దాన్ని ఎఫెక్ట్ చేస్తున్నప్పుడు అంతే సీరియస్ ఇష్యూస్ తీసుకుని దీస్ ఆర్ ది కల్ప్రిట్స్, ఇక్కడి నుంచి సోర్స్ వచ్చింది, ఇక్కడి నుంచి వచ్చిందని ఇన్ డీటెయిల్గా వితిన్ few daysలో చెప్పాల్సి వచ్చింది. ప్లస్ తెలియకుండా వైఎస్ఆర్సీపీ టీడీపీ పక్కన పెడితే మన ఇమేజ్ మన టీటీడీ ఇమేజ్ డ్యామేజ్ అయింది. వీళ్ళు వెధవలు, వీళ్ళు వేస్ట్, ఇట్లా చేస్తున్నారు అన్న ఇమేజ్ బయట నార్త్ ఇండియాలో నుంచి అడుగుతున్నారు. అవును, ఏంది అట్లా చేస్తున్నట్టు కదని. అంటే మీరు దీంట్లో వెంకటేశ్వర స్వామిని, టీటీడీని, మన తెలుగు దాన్ని మొత్తం లాక్కొచ్చేస్తున్నారు. బట్ ఇప్పుడు దాకా సోర్స్ ఎవరో కనిపెట్టలేకపోయారు. అవును, సోర్స్ ఎక్కడి నుంచి అనేది కనిపెట్టలేకపోయారు, అది చెప్పట్లేదు. ఓకే, అలా మీరు ఇమేజ్ డ్యామేజ్ మన కొమ్మ నరుక్కుంటున్నాం, ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది, ఇప్పటికి ఎవరు నరికారో చెప్పట్లేదు. అలాంటివి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ మీద నెగిటివ్ ఇంపాక్ట్ చూపించే అవకాశం ఎన్నాళ్ళకి పడుతుందని, ఎన్నాళ్ళ పాటు ఉంటుంది అలాంటి ఇలాంటి ఇప్పుడు గవర్నమెంట్లో ఆబ్వియస్లీ ఎవ్రీ వీక్ ఒక ఇష్యూ జరుగుతుంటుంది. ఎవ్రీ వీక్ ఇష్యూస్ మీరు పొలిటికలైజ్ చేస్తున్నారా, మీరు కోర్ దీస్ ఆర్ ది కల్ప్రిట్స్, ఇప్పుడు ఇక్కడ దొంగతనం జరిగింది ఇతని వల్లే, ఇతను చేశాడు అనేది బయట పెడుతున్నారా. ఇది వైఎస్ఆర్సీపీకి ఏమన్నా ప్లస్ పాయింట్ అవుతుందా ఈ సబ్జెక్ట్? దాన్ని ఆబ్వియస్గా సీరియస్గా డిఫెండ్ చేస్తే ప్లస్ పాయింట్ అవుద్ది. ఇది ఇప్పుడు మన గవర్నమెంట్ పర్స్పెక్టివ్లో మాట్లాడుతున్నాం సార్. గవర్నమెంట్ పర్స్పెక్టివ్లో ఇప్పుడు వాళ్ళు చేసింది వీళ్ళు చేశారంటే అదేం పెద్ద తేడా ఉండదు. అవును, ఇక్కడ మీరు వాళ్ళు అలాగే చేశారని మీకు ఈ గవర్నమెంట్ ఇచ్చారు, వాళ్ళు సీరియస్గా తీసుకోలేదు అని చెప్పి మీకు కేంద్రం కూడా ఈ అంశాన్ని చాలా సీరియస్గా తీసుకుంది అని చెప్పి వాళ్ళు, అంటే ఏదైతే హిందూ ఎజెండాను ముందుకు తీసుకొస్తున్న కేంద్రం, సో దీన్ని కూడా ఒక రకంగా దాన్ని కూడా ప్రొజెక్ట్ చేయాలన్న ప్రయత్నం చేస్తోందని అంటున్నారు. నిజమేనా? ఆబ్వియస్లీగా బీజేపీకి ఉన్నటువంటి ఆ పాయింట్ వస్తే వెంటనే దాన్ని ఇన్వాల్వ్ అవుద్ది కదా సార్. బీజేపీ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇన్వాల్వ్ అవుద్ది. బట్ ఈ ఇష్యూ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ చేసిందంటే మనం స్టేట్ గవర్నమెంట్ ఫెయిల్యూర్ అయ్యేది వరకు ఇన్వాల్వ్ కానట్టు. ఇక్కడ ఫెయిల్యూర్ అనేది జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ అప్పుడు అంత దూరం మనం తీసుకోకూడదండి, అంత నేషనల్ ఇమేజ్ దానికి తీసుకోకూడదు, మనమే సాల్వ్ చేయాల్సిన ప్రాబ్లం అంటున్నాను. మన కుటుంబం మనం, ఎందుకంటే మనం రిప్రజెంటింగ్ టీటీడీ. ఏముందో వెంకటేశ్వర స్వామి చూసేదానికి భక్తులు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడి నుంచో వస్తున్నా మన స్టేట్ గవర్నమెంట్ అది ఆధీనంలో ఉండదు, మన స్టేట్ గవర్నమెంట్ నడుపుతున్నాం. సో దాంట్లో వచ్చే ఇమేజ్ డ్యామేజ్ అనేది మన స్టేట్ గవర్నమెంట్కే పడుద్ది బయట నుంచి చూసేవాడికి. ఓకే, సో ఆ ఇమేజ్ని కూడా డ్యామేజ్ కాకుండా, భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా చూసుకోవడం బాధ్యత కూడా మందే ఉంటుంది. రైట్. కేకే గారు, గత సర్వేలో మీరు చెప్పారు ప్రధానంగా ఏంటంటే 6 point ఎజెండా మీద వెళ్తున్న తెలుగుదేశం పార్టీని, కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మారు. సో ఆ హామీలు అమలు చేస్తే కనుక గవర్నమెంట్ ముందుకెళ్తుంది. నేను ఈ స్టేట్మెంట్ ఎప్పుడు చెప్పలేదు సార్. కాదా? ఎందుకు విన్నానంటే నేను అప్పుడు 2018-19లో కూడా ఫ్రీ స్కీమ్స్ మీద ఓట్ బ్యాంకింగ్ టర్న్ అవ్వదు.
అది నేను చాలా ఘంటాపదంగా ఇప్పుడు చెప్తున్నాను. లేకపోతే నవరత్నాలే గెలిచుండేది కదా, 6 కంటే 9 పెద్దది కదా. అవును 9 అంతే. సో నవరత్నాల మీద గెలిచుండేది సో కాబట్టి ఇప్పుడు ఈ 6 పాయింట్ ఎజెండా మాత్రం ఎక్కడా కూడా వర్కౌట్ అవుదా? ఓట్ బ్యాంకింగ్ పెద్ద టర్న్ అవుతుంది సార్ మామూలుగా. ఓకే అంటే ఆబ్వియస్గా ప్రతి ఒక్క స్కీమ్కి ఒక ఓట్ బ్యాంకింగ్ ఉంటుంది. ఓకే బట్ మీకు టర్న్ అరౌండ్ అయ్యి ఒక 15% అంత మెజారిటీ రాదు. సో అంత టర్న్ అవ్వాలంటే పీపుల్స్ లైఫ్స్లో స్కూల్స్, హాస్పిటల్స్, రోడ్స్, మున్సిపాలిటీస్, కరప్షన్స్, లేదా ఉద్యోగాలు రావడం, ఇట్లాంటి అంశాల మీద ఎక్కువ టర్న్ అవుద్ది. ఇవి 6 సూపర్ 6లు అయితే అద్భుతాలు సృష్టిస్తుంది. 5 సంవత్సరాలు కాదు 20 సంవత్సరాలైనా కూటమి ప్రభుత్వమే ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ సూపర్ 6 అది మెయింటైన్ చేయగలుగుతోంది అనుకుంటున్నారా, చేయలేకపోతుందని 1 అనుకుంటున్నారా? by 1 తీసుకొస్తున్నారు. ఆబ్వియస్గా 100 రూపీస్లో సార్ మీకు 60 రూపీస్ 80 రూపీస్ మీకు ఫ్రీ స్కీమ్స్కి వెళ్తే మిగిలిన 20 రూపీస్తో గవర్నమెంట్ అద్భుతాలు చేయడం అనేది, అది వైఎస్ఆర్సీపీ అయినా, ఎన్డీఏ అయినా, బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, దేశంలో ఏ పార్టీ అయినా సరే 20 రూపాయలతో అద్భుతాలు సృష్టించలేదు. ఓకే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా జనసేన అయినా, జనసేన కూటమిలో ఉంది కాబట్టి దాని గురించి మనం పెద్ద, సో వాళ్ళు నిర్మాణాత్మక పాత్ర పోషిస్తున్నారా అన్న క్వశ్చన్ వస్తే కనుక దాన్ని ఏ రకంగా డీల్ చేయాలని అంటారు ఇక్కడ? మీరు చెప్పేది ఆబ్వియస్గా వాళ్ళిద్దరు కూటమి అయితే కరెక్ట్గా ఉంది. వాళ్ళిద్దరు 1 by 1 ప్రతి ఒక్క ఇష్యూని డిస్కస్ చేసుకొని కలిపే ముందుకెళ్తున్నారు. బట్ వాళ్ళు కలిసి ఉన్నారు కాబట్టి మంచిది అని హ్యాపీగా ఉండరు కదా ప్రజలు. వాళ్ళకేం మంచి జరుగుతుంది అనేది వాళ్ళు చూసుకుంటారు. ఓకే ప్రజలకి ఏం జరుగుతుంది అనేది దాని ముందుకెళ్తుంది. కానీ వాళ్ళకి మంచి జరుగుతుంది, వాళ్ళిద్దరు గవర్నమెంట్స్ బాగున్నారు కదా అనుకోదు అని దాన్ని బట్టి ఓట్ బ్యాంకింగ్ ఉండదు. ఏకే గారు మీరు అన్నట్టుగా 2 అంకెలతో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సో ఈ రోజున కొంచెం సింగిల్ ఫిగర్కి వచ్చేస్తుంది. అది మనుగడ సాధిస్తుందా రాబోయే రోజుల్లో? ఇంకా 100% ఉంటుందండి. ఎందుకంటే కేసులు ఏంటి, అరెస్టులు ఏంటి అది పక్కన పెట్టిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ వైఎస్ఆర్సీపీకి ఒక 40% ఓట్ బ్యాంకింగ్ వచ్చింది. సో ఆ 40% చూసుకోవాలి మీరు. 1,39 lakhs దాకా ఉన్నారు. సో ఒక్క కోటి మంది అనుకుందాం. ఓకే 33 lakhs వద్దనుకొని వేసిన 1 కోటి మంది స్ట్రాంగ్గా వైఎస్ఆర్సీపీ వైపు లేకపోతే జగన్ వైపు నిలబడ్డారు. అట్ ది సేమ్ టైం కంట్రీలో మీరు అబ్జర్వ్ చేస్తే కాంగ్రెస్ ఎవ్రీడే బలపడుతుంది. వైఎస్ఆర్సీపీ నథింగ్ బట్ కేమ్ ఫ్రమ్ ది కాంగ్రెస్ ఆర్ కేమ్ అవుట్ ఫ్రమ్ ది కాంగ్రెస్. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి నిలబడ్డ పార్టీ. సో మళ్ళీ అసోసియేషన్ కూడా బీజేపీతో పోలిస్తే వైఎస్ఆర్సీపీకి కాంగ్రెస్ ఇస్ మోర్ ఫేవర్ అసోసియేట్ అవ్వడానికి, రేపు పొద్దున ఈజీ అవ్వడానికి. సో సమ్వేర్ సమ్హౌ దాంతో అసోసియేట్ అవ్వడానికో లేదా కలిపి పనిచేయడానికో లేదా మెజ్జరో ఏదో వాట్ ఇట్ మే బి ది రీజన్. ఆబ్వియస్గా ఒక కాంగ్రెస్ అనేది ఆల్టర్నేటివ్గా తనకి కనపడుతూ ఉంది. సో మీరు టాప్ వ్యూలో చూస్తే, ఎందుకంటే మేము ఆ నుంచి కాశ్మీర్ నుంచి ఓట్ బ్యాంకింగ్ చూస్తూ ఉన్నాం కాబట్టి వైఎస్ఆర్సీపీకి ఆబ్వియస్గా ఆ ఆప్షన్ అనేది ఎప్పుడు ఆప్షన్ ఏ, ఆప్షన్ బి లాగా ఇండివిజువల్గా పోటీ చేయాలా లేదా కాంగ్రెస్తో కలిపి పోటీ చేయాలా. కాంగ్రెస్తో కలిపి పోటీ చేస్తే ఆబ్వియస్గా యాడెడ్ అడ్వాంటేజ్ ఉంటాయి. సో ఇవన్నీ ఎప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీ ఎన్డీఏతో కదా ఉంది. మీరు ఎప్పుడు వైఎస్ఆర్సీపీ వర్సెస్ టీడీపీ చూస్తారు, అట్లా కాదు. అది కాదు. బట్ పీపుల్ రేపొద్దున అది కాకపోతే ఇంకో పార్టీ ఆల్టర్నేటివ్ తీసుకోవచ్చు.